లాడండి. మీరు అందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. బాగున్నారు అందరూ? బాగున్నాం బ్రదర్. ఎస్ అక్క, గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా అక్క? ఉంది. ఎస్ అక్క. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము. మరి బైబిల్ కలిగిన వారందరూ కూడా గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. ఈ యొక్క లేఖన భాగం ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము మరి మొట్టమొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, మరి హోషేయ సోమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 9 సంవత్సరములు ఏలెను అని. ఇప్పుడు మరి హోషేయ అనేటటువంటి మహారాజు మరి తన తరువాత తను ఇశ్రాయేలీయులకు చివరి రాజుగా ఉంటాడు. అంటే మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తన యొక్క మరి తను రాజుగా ఉన్న కాలము తర్వాతనే మరి రాజ్యం అంతా కూడా చెరలోనికి వెళ్ళిపోతుంది. ఇతను చివరి రాజుగా ఉన్నటువంటి వాడిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగే మరి 2వ వచనం 17వ అధ్యాయము మరి 2వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజుల చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. ఇది ఎట్లా తెలియజేస్తూ ఉందంటే, మరి మనం ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క హోషేయ మహారాజు పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే, మరి నేను అంత తప్పు చేయడం లేదులే, లేదంటే ఇంత పాపం చేయడం లేదులే, లేదంటే ఇంకొకటి మరి వారి వల్లే లేనులే, వీళ్ళ వల్లే లేనులే అని అనుకుంటాం. కానీ మరి ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, యెహోవా దృష్టికి చెడుతనము జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. అంటే మనం గమనించి చూద్దాము. మరి ఈ యొక్క ఇశ్రాయేలు మహారాజు హోషేయ మరి ఎలాంటి వ్యక్తి అంటే చివరి రాజు. అంటే తనకు ముందుగా ఎంతమంది పరిపాలనా విధానాలు చూస్తుంటారు, ఎంతమంది ఆ యొక్క రాజ్యపు పరిస్థితులు మరి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఎలా ఉంది, దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంది అని అనేకమైనటువంటి తనకు ముందున్నటువంటి రాజ్యాల యొక్క పరిపాలన, రాజుల యొక్క జీవితాలు తను ఎంతో కొంత ఎరిగినటువంటి వాడిగా ఉంటాడు. కానీ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన దేవాది దేవుడు యెహోవా ఆజ్ఞ ఏదైతే చెయ్యాలని చెప్పాడో అది చెయ్యకపోగా ఇంకేం చేస్తూ ఉన్నాడు, తనకు నచ్చినటువంటి వాటిని పూజిస్తూ వస్తూ ఉన్నాడు. నిజంగా వాక్య భాగంలో మనము ఒక మాట గమనించినట్లయితే, మరి నిర్గమకాండము 20వ అధ్యాయము మరి 3వ వచనం ఏమనుందంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకేమనుందండి, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చూడండి ఎంత గొప్పగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తన యొక్క ఆజ్ఞల్లో. మరి ఈ యొక్క ఆజ్ఞల విషయంలో హోషేయ మహారాజు ఎలా అయిపోయినాడంటే, అయా ఇది చెయ్యొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు అంటే తను వాటినే చేస్తూ తనకు నచ్చినటువంటి వాటిని పూజిస్తున్నటువంటి వాడిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇలాంటి హోషేయ మహారాజు మరి ఇంతగా తన యొక్క జీవితం ద్వారా, లేదంటే తన యొక్క పరిపాలన ద్వారా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు, లేదంటే తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరికి కూడా తన ద్వారా శిక్షకు పాత్రులయ్యే విధంగా తను చేస్తూ వచ్చాడు. నిజంగా మనం ఈ రోజుల్లో గమనించాల్సింది ఇదే. మహారాజు యొక్క లక్షణం ఏంటండి? నిజంగా
ఒక దేశానికి లేదంటే ఒక రాజ్యానికి నువ్వు అధికారివి అయి ఉన్నావు అంటే మరి ఏ విధంగా జీవించగలగాలి? ఈరోజు ఉన్నటువంటి ప్రాక్టికల్ లైఫ్లో మనం గమనించినప్పుడు నిజంగా ఈ విధంగా ఉండడం ద్వారా తనతో పాటుగా నిజంగా తనతో పాటుగా తన చుట్టుపక్కల ఉన్న వారందరికి కూడా శిక్షను తీసుకొచ్చేటటువంటి వాడిగా తను ఉంటా ఉన్నాడు. మరి మనం చదువుకున్నటువంటి మరి లేఖన భాగానికి వచ్చినప్పుడు హోషేయ 17వ అధ్యాయము 2వ రాజులు మరి 6వ వచనాన్ని గమనిస్తున్నాం. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అస్సూరు రాజు సోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అస్సూరు దేశంలోనికి చెరగొనిపోయి, ఎంత భయంకరమైన పరిస్థితి కదా! అంటే తన తరువాత దేశమంతా, ఆ రాజ్యమంతా మరి ఏ విధంగా ఉంది అంటే చెరలోనికి వెళ్ళిపోయిందంట. నిజంగా ఇతను చివరి రాజు. మనం ఈ రోజుల్లో ఏ విధంగా చూస్తామండి? ఎవరినైనా కానీ మన ముందున్నటువంటి లేదంటే తల్లిదండ్రులు కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఏమంటారు? పలానా పలానా అతని తర్వాత పలానా వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం ఎంతో అభివృద్ధిలోనికి వచ్చింది. మరి పలానా ఆయన తండ్రి గారు ఎంతో ప్రయాసపడినటువంటి వాడిగా చూస్తూ ఉంటాం. అలాగే పలానా పరిచర్యలో దేవుని యొక్క కార్యాలు మరి పలానా ఆయన తరంలో చాలా బాగా చూసాము. కానీ మనం ఏం చేస్తాము మరి మన తరానికి వచ్చినప్పుడు నిజంగా మరి ఏ విధంగా మన జీవితాలు మరి మనకు క్షేమంతో పాటుగా కాకుండా మన చుట్టుపక్కల వారికి కూడా నష్టం చేసే విధంగా మన యొక్క విశ్వాస జీవితాలు కొనసాగించడం వల్ల అది ఎంతో నష్టాన్ని చేకూర్చేటటువంటి పరిస్థితులుగా మరి ఏర్పరచబడతాయి. ఈ యొక్క హోషేయ మహారాజు చేతిలో అధికారం ఉంది. తను ఏది చేయడానికైనా మరి అనేకమైనటువంటి మహారాజులు తనకు ముందుగా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు కొరకు తలపెట్టినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. అదే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము మరి 7వ వచనాన్ని గమనించినప్పుడు, ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి, ఎట్లా ఉన్నారండి వీళ్ళు? అన్నీ చూస్తూ ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు, కానీ ఏమైపోయినారంటే ఎట్లా ఉన్నారు వీళ్ళు? వాళ్ళ దుర్మార్గాలను విడిచిపెట్టక అయా ఏవైతే చేయకూడదని తెలియజేస్తూ ఉన్నారో అవే చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ప్రజల యొక్క పరిస్థితి ఏమైపోతుందంటే అదే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. వారు ఎట్లా ఉన్నారు అంటే, వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరుల ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. ఎవరి దృష్టికి అండి వీళ్ళు? వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోవడం వల్ల, ఒకటి లోబడకపోవడం అయితే, రెండవది దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను వారు ఇతర దేవతల యందు భయభక్తులు చేస్తూ ఉన్నా కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వారిని నాశనం చేయకుండా, వారిని ఏ విధమైనటువంటి శిక్షకు వారిని అప్పగించకుండా వారి పట్ల కృప చూపించి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి చేయగలిగినటువంటి వాటిని చేయకపోగా ఆయన కృపను కూడా, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని కూడా తిరస్కరించినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు అనేకమైన విషయాల్లో. నిజంగా ఫలానా దేవునికి ఈ రోజుల్లో క్రైస్తవులకు విగ్రహాలంటే ఏమీ లేవు, కానీ వాళ్ళ హృదయంలో ఏదో ఒక విధమైనటువంటి లక్షణానికి, ఏదో విధమైననటువంటి ఇష్టానికి మనం మన హృదయంలో ఆ విగ్రహాన్ని చేసుకునే వాళ్ళుగా ఉంటాం. నిజంగా మరి ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు నీకు ఎంత కృప ఇస్తూ ఉన్నాడు, ఎన్ని దినాలు ఇస్తూ ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఇస్తూ ఉన్నప్పటికీ ఇంకా మనలో ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజల వలె అవే వాటిని కొనసాగిస్తూ కదా, ఎంత చక్కగా చెప్పాడండి, విశ్వాసఘాతకులైపోయినారు.
విశ్వాసఘాతకులు అంటే విశ్వాసంలో మెడవంచని స్వభావం. ఏంటండి ఆ మెడవంచని స్వభావము? ఒకసారి చూద్దామా? గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఎలా ఉంది అంటే మన పరిస్థితి, మరి మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఎట్లా నడుస్తామంట? నిజంగా నువ్వు నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే ఎంతో క్రమముగా నడుచుకుంటామంట. అంటే మనకు అన్ని విషయాల్లో మనము ఎఫెసీలకు రాసిన పత్రిక మరి ఎలా ఉందంటే 5వ అధ్యాయము 1వ వచనము, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కదా, నిజంగా నీ నా చేతుల్లో దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క పరిచారకులు ఉంటున్నారు, దేవుని యొక్క సహవాసం అంటే తెలుసు, దేవునికి ఇవ్వాల్సిన స్థానం అంటే తెలుసు. అయినప్పటికీ మనము ఎవరి చేత నడిపించబడతా ఉన్నాము? మనకు నచ్చినటువంటి స్థితిని బట్టి నడిపించబడతా ఉన్నాం. అందులో దేవుడు లేడు. దేవుడు అనేక దినాల నుంచి మనకు ఎంతో కృపణిస్తూ ఉన్నాడు, ఎంతో విస్తారమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ఏ విధంగా ఉన్నాం మనము? విశ్వాసఘాతకులుగా. విశ్వాసఘాతకులు అంటే దేవుడు చెప్పింది చేయకపోవడమే, తలబిరుసుతనం. నిజంగా ఇశ్రాయేలు ప్రజల గురించి ఇంత కఠినమైన మాటలు దేవుడు రాయించగలుగుతూ ఉన్నాడు అంటే ఎంతగా ఆయన వారి పట్ల విసుగు చెంది ఉండాలి, ఎంతగా ఆయన విశ్వాసఘాతకులై తమ పితరులు ముష్కరులైనట్లు తామును, అరే వీడు వాళ్ళలానే చేస్తూ ఉన్నాడు కదా, యెరోబాము చేసిన పాపముల వలె ఇతను కూడా చేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి తన తర్వాత రాజ్యం లేదు, తన తర్వాత రాజు లేడు, తన తర్వాత పరిపాలన లేదు, తన తర్వాత కుటుంబం నాశనం అయిపోయింది, తన తర్వాత రాజ్యము చెరకు అప్పగించబడుతూ వచ్చింది. నిజంగా క్రైస్తవులు అనబడి పిలువబడుచున్న నువ్వు నేను కూడా ఏ విధమైనటువంటి మరి విశ్వాసాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం? నిజంగా ఆత్మీయ క్షేమంలో, ఆత్మీయ అభివృద్ధిలో మన విశ్వాసం కొనసాగించబడుతూ ఉందా? నిజంగా గలతీ పత్రిక 5వ అధ్యాయము మరి 25వ వచనంలో చూసుకున్నట్టుగా దేవుని ఆత్మచేత నువ్వు నేను నడిపించబడుతూ ఉన్నామా? మరి ముందుకెళ్తే ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందుకొరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఎట్లా అండి? అసూయ. ఈ రోజుల్లో అన్ని విషయాల్లో అసూయ వచ్చింది. మంచి బోధ విషయంలో అసూయ వచ్చింది, మంచి ప్రార్థన మరి వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు కదా, అనేక విషయాల్లో. నిజంగా సౌలు అదే చేస్తూ వచ్చాడు. దావీదు వైపు ఎప్పుడైతే తను విషపు చూపు నిలుపుతూ వచ్చాడో తను పతనమైపోయినటువంటిదిగా చూస్తూ ఉన్నాం. ఆ నష్టం మనకు అర్థమైపోతూ ఉంటుంది, ఆ నష్టము మనకు తెలుస్తూ ఉంటుంది. అయినను ఈ యొక్క ఇశ్రాయేలుల ప్రజల వలె, విశ్వాసఘాతకుల వలె ఏదైతే చేయకూడదని అనేక మార్లు వినినటువంటి వారమైనప్పటికీ కూడా అదే మనము మెడవంచని స్వభావము, లోబడని స్వభావము, దేవుని వాక్యానికి లోబడి జీవించినటువంటి జీవితాలు జీవించడం ద్వారా నువ్వు నేను ఈ యొక్క హోషేయ మహారాజు వలె నష్టానికి లేదంటే చెరకు వెళ్ళిపోయేటటువంటి వారంగా, శిక్షకు పాత్రలమయ్యేటటువంటి వారంగా ఈ రోజుల్లో ఇదే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బోధలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యముల్లో ఉంటుంది 16వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించినప్పుడు ఆ యొక్క పుతోము దయ్యం పట్టినటువంటి ఆ యొక్క స్త్రీ విషయంలో మనం గమనిస్తే, సోదె చెప్పుడ చేత తమ యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను కదా. ఈ రోజుల్లో లాభం లేనిదే, అవసరం లేనిదే మరి ఏమీ చేయనటువంటి వారంగా ఉంటున్నాం. ఇది కాదు మన భక్తి, ఇది కాదు మనం చేయాల్సింది. అందుకే ఈ రోజుల్లో సంఘానికి, క్రీస్తు ప్రభువారి యొక్క కృపకు యువతలు ఉన్నటువంటి నీకు నాకు కూడా మన మనసులో కూడా మనము దేవునికి తప్ప వేరే వాటికి చోటు ఉన్నటువంటి తరంలో మనం ఉండిపోతూ ఉన్నాం. నిజంగా ఈ యొక్క హోషేయ మహారాజు వలె మన విశ్వాసం ఎలా ఉంది? మరి మన విశ్వాసాన్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్నవారు బలపడతా ఉన్నారా, నష్టపోతున్నారా? మరి మనం ఎంత మటుకు మన చుట్టుపక్కల వారికి మాదిరికరంగా ఉంటున్నాం?
మన యొక్క విశ్వాస జీవితంలో ఎంతో నష్టాన్ని చేకూర్చే వారంగా ఉంటున్నామా? ఎంత గొప్పగా మరి దేవుడు ఆయనను మహారాజు చేశాడు. ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా కృప ద్వారానే ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయనకు యాజకత్వం చేసే విధంగా చేసుకున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామంటే ఆయన పట్ల భయభక్తులు కాకుండా విశ్వాసఘాతకుల వలె వారు తమ పితరులు వెంబడించినటువంటి ముస్కరులు అంటే తలబిరుసుతనం, లోబడినటువంటి మనసు, అవిధేయతతో కూడినటువంటి విశ్వాస జీవితం కదా. వృధాగా అసూయపడడం, వృధాగా అతిశయించడం, నేనే చేయగలను, నేనే చెందగలను కదా. ఎన్నో విషయాల్లో మనము మరి ఇలాంటి విశ్వాసం మనం కనపరిచినప్పుడు ఎలాగూ మనము క్షేమాన్ని చూపించగలుగుతూ వస్తాం. నిజంగా మత్తయి సువార్తలో చాలా చక్కగా రాయబడింది. ఒకసారి మనం గమనిద్దాం. లూకా సువార్త మరి 6వ అధ్యాయము మరి 35వ వచనాన్ని గమనించినప్పుడు మరి ఎలా ఉన్నామంటే, మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కదా. ఎంత మంచి విషయాలండి కదా. ఏ వాక్యాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మన చేతుల్లో దేవుని వాక్యం ఉంది. కానీ వెంబడించే విషయంలో ఆత్మను అనుసరించి మనం వెంబడించలేకపోతూ ఉంటున్నాం. ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా మీరైతే శత్రువులను ప్రేమించుడి. అసలు శత్రువు అనే మాటకు కనీసం చుట్టుపక్కల కూడా నిలబడడానికి ఇష్టపడం, మనం వారితో మాట్లాడడానికి ఇష్టపడం. వారి మనసులు నిజంగా క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవ పనులు చేసేటటువంటి వారంగా మనం ప్రేమించలేనటువంటి వారిగా ఉంటాం. నిజంగా సాటి వ్యక్తిని ప్రేమించలేని మనసు కలిగిన నువ్వు నేను కూడా దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలం? ఒకవేళ ప్రేమించినట్లయితే మరి యోహాను పత్రికలో చెప్పినట్టుగా నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు, నువ్వు మోసం చేస్తూ ఉన్నావు. ఎవరినో కాదు, నీ దేవుణ్ణి, నీ భక్తిని, నీ యొక్క జీవితాన్ని, దేవుని పక్షాన మనము మోసపోతూ ఉన్నాం. ఇంకెలా ఉన్నారండి వీళ్ళు? మేలు చేస్తూ వస్తూ ఉన్నారంట శత్రువుల పట్ల. మరి ఎవరికైనా మేలు చేసేటటువంటి వారిగా ఉంటున్నారు. నిజంగా ఆత్మనుసరించి మనము నడిచినప్పుడు ఈ యొక్క శరీర బలహీనతలు ప్రతి ఒక్కటి కూడా మనము విడిచిపెట్టేటటువంటి వారంగా ఉంటాం. ఒకవేళ విడిచిపెట్టలేకపోతున్నామంటే అది దేవునికి బదులుగా ఆ యొక్క హోషేయ మహారాజు ఏ విగ్రహానికి తను సాగిలపడుతూ వచ్చాడో నువ్వు నేను కూడా ఆ నీ యొక్క స్వభావానికి, నా యొక్క స్వభావానికి సాగిలపడతా ఉన్నాం. నువ్వు సాగిలపడతా ఉన్నావు నీ బలహీనతకు, లేదంటే నీ ఇష్టానికి, నా ఇష్టానికి మనము బందీలైపోయినాం. ప్రేమించలేని మనసు కదా, మేలు చేయలేనటువంటి పరిస్థితులు, ఇంకా అప్పిచ్చే విషయంలో కానీ లేదంటే అలాంటి పరిస్థితుల్లో కానీ మనం ఇవన్నీ చేయడానికి మనము స్తోమత కలిగి ఉండి కూడా కొన్ని చేయలేనటువంటి వారంగా ఉంటాం. ఇంకేమంటారు? ఇవన్నీ చేయగలగడం ద్వారా ఏమవుతుందంట? మీ ఫలము గొప్పదై ఉండును. ఎంత మంచి విషయం అండి. మనకు ఆశీర్వాదాలు కావాలని ఎన్నో విషయాల్లో ఎంతో భారంగా మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు చెప్పినటువంటి మరి ఈ విధమైనటువంటి విధానాలను ఎట్లా మనం చేయకుండా ఎలాగో ఆశీర్వాదాన్ని పొందగలుగుతాము కదా. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఈ మాట మనము మన యొక్క హృదయంలో మరి మనం చేయి వేసుకొని చెప్పగలుగుతామా? ఆ సర్వోన్నతుని కుమారులని చెప్పుకుంటున్న నువ్వు నేను కూడా ఆత్మను అనుసరించి జీవించినట్లయితే, మరి జీవించగలుగుతున్నట్లయితే ఆ యొక్క లాభం ఆశీర్వదించి చేసే ఆ యొక్క పరిచర్య, లేదంటే గిన అసూయ చేత నింపబడిన పరిచర్య ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఆయన నీకు కొంత ఆశీర్వాదం ఇచ్చాడు. అది నీ కొరకు, నా కొరకు కాదు, అది దేవుని మహిమ కొరకే. అది దేవుని మహిమ కొరకే ఆయన ఇచ్చాడు. నిజంగా ఈ విధంగా హోషేయ మహారాజు తన యొక్క తరము తర్వాత ఇంకా ఇశ్రాయేలు రాజ్యమే లేదు, చెరకెళ్ళిపోయింది, నష్టం తీసుకొచ్చాం. నీ పరిచర్య వల్ల, నా పరిచర్య వల్ల ఇలాంటి విశ్వాసఘాతకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో నెలకొల్పబడినట్లయితే మనం కూడా ఆ విధమైనటువంటి నష్టపోయేటటువంటి వారంగా ఉంటాం. ఎంతగా మనము మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చూసుకున్నట్టుగా
మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకేమనంటుందంటే, మీ పరలోకపు తండ్రి నీతిమంతులను అనీతిమంతుల మీదను ఆయన వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఇంకా నీకు తెలిసిన వాళ్ళకే మంచి చేస్తూ ఉన్నావేమో, నీకు తెలియని వారి కొరకు. నీ యొక్క శత్రువుల పట్ల ఎప్పుడైనా ఏ విధమైన హృదయం మనకుంది? ఒకవేళ నువ్వు ఆ హృదయాన్ని బట్టి సర్వోన్నతుని కుమారుడని పిలిపించుకోగలుగుతావా దేవుని ముందర? మరి ఎలాంటి విగ్రహము మన హృదయాల్లో మరి స్థిరపరచబడిపోయిందో వదిలిపెట్టుకోవాలని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ వదిలిపెట్టుకోలేక నష్టానికి బందీలైపోతూ ఉన్నారు. నిజంగా ఈ విధంగా మేలు చేసే విషయంలో, ఆత్మచేత నడిపించబడేటటువంటి విషయాల్లో మనం ఎప్పుడైతే ప్రభువుకు దగ్గరగా మరి ప్రభువారి మనస్సును కదా, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు ఎప్పుడు మనకు వస్తుందో అప్పుడే మనము సర్వోన్నతుని యొక్క కుమారులుగా పిలువబడతాము కదా. ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన అన్ని ఇస్తాడు, కానీ ఆయన పిలవాలంటే మనం ఖచ్చితంగా ఆయనకు తప్ప ఇంకెవరికి కూడా సాగిలపడకూడదు. నిజంగా అలాంటి విశ్వాస జీవితాన్ని నువ్వు నేను కొనసాగించినట్లయితే, మరి యోబు గురించి కూడా చెప్తారు కదండి, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు కదా, ఆయన తరంలో పాపమును విసర్జించినటువంటి వాడు. ఇలాంటి మాటలు మరి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి వారు మాత్రమే పిలిపించుకోగలుగుతారు. ఇంకా నా పరిచర్లు అసూయ ఉందా, అచ్చేపడతా ఉన్నావా, ఇంకేదో నేనే అనుకుంటూ జీవిస్తూ ఉన్నావా, ఇంకా నేను ఆ యొక్క విశ్వాస జీవితంలో దేవునికి తప్ప ఇంకొక దానికి చోటిస్తున్నావా, శత్రువులను ప్రేమించలేకపోతా ఉన్నామా, మేలు చేయలేకపోతా ఉన్నామా, అప్పిచ్చే విషయంలో చెయ్యి వెనకకు తీస్తూ ఉన్నామా, చేయగలిగినటువంటి మేలు కూడా చేయలేకపోతా ఉన్నామా? ఒకవేళ ఇవన్నీ మనలో ఏ విధంగా ఉందనేది మన హృదయాల్లో ఒకసారి చూసుకున్నప్పుడు అదే నా ప్రతిమ, అదే నేను ఉంచుకుంటున్నటువంటి విగ్రహం. ఇలాంటి వాటన్నిటికి కూడా మనం చోటు ఇవ్వకుండా దేవుని వాక్యానికి చోటిస్తూ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినప్పుడు మన యొక్క జీవితాలు దేవునికి మహిమకరంగా కట్టబడతాయి. ఆయన సొత్తుగా కదండి, ఆయనకు యాజకత్వం చేసేటటువంటి వారిగా, ఆయన యొక్క పరిచర్య ధర్మంలో ఆయన చేత నడిపించబడినటువంటి వారంగా నువ్వు నేను చేయగలిగినప్పుడు నిజంగా అందుని బట్టి దేవునికి మహిమ వస్తుంది. మన ఇరుగు పొరుగు వారికి కూడా మన సాక్ష్యము ద్వారా ఆ యొక్క హోషేయ మహారాజు వలె కాకుండా నిజంగా దేవుని యొక్క బిడలుగా కదా, ఆయనకు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని వలె నడుచుకొనుడి అన్న రీతిగా మన యొక్క విశ్వాస జీవితము కొనసాగించబడుతుంది. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక.